భయ్యా నువ్వు గ్రేట్ నిర్మాతగా తెలుసు గాని 15 లక్షలతో 2 సినిమాలు తీస్తానంటే గ్రేట్ స్టేజ్ డైరెక్టర్ అయినా నేనే నమ్మలేకపోతా. నిర్మాత గారు, మీరు చెప్పిందే నిజమైతే 4 ఎకరాలు అమ్మైనా సరే నేనే హీరో వేషం వేస్తా. ఇదిగో డైరెక్టర్, మీరంతా పెట్టుబడి పెడితే నేను సినిమా చేస్తా, కానీ నువ్వే డైరెక్టర్. నువ్వు హీరోయిన్ చేస్తానులే. నేనా? నేను నాటకాల డైరెక్టర్లే కానీ సినిమాలకు ఎలా డైరెక్ట్ చేయాలో నాకు తెలియదే. అదే నీ క్వాలిఫికేషన్. సినిమా డైరెక్షన్ నీకు తెలియకపోవడమే నీకు శ్రీరామ రక్ష. కాటు కట్టు చెప్పామంటే చాలు, మిగతా పనులు జరుగుతూ పోతా ఉంటాయి. ఇక ఆ తర్వాత నాలాంటి ప్రొడ్యూసర్లు మీ ఎప్పుడు క్యూ కడతా ఉంటారనమాట. నమ్మంటాయా మంగారా తప్పుకుంటే అంతే. ఇక అయితే ఇమీడియట్ గా మీరు స్టార్ట్ చెప్పండి, సినిమా కంప్లీట్ అవ్వకుండానే అతను కట్ చెప్పేస్తాడు. మరైతే చిరంజీవి గారి కన్నా నేను పెద్ద హీరో అవుతానా? అబ్బో, మహేష్ బాబునే మించిపోతావు. అబ్బో, నువ్వు మహేష్ బాబుని మించిపోతావు. కాకపోతే అక్కడ కొంచెం ముదురు, నువ్వు బాగా నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఫ్యాన్స్ ఎక్కువైపోతారు. ఆటోగ్రాఫ్ నేను ఏం ఆటోగ్రాఫర్ అయ్యా, ఏదో నాకు పిచ్చి గిట్ల చూస్తే పోయేదాన్ని పెద్ద. ఇది మామూలుగా రాసినా అలాగే ఉంటదండి. సార్ నాకు చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఏంటి, చిన్నప్పటి నుంచి నన్ను అందరూ అచ్చు శోభన్ బాబులా ఉన్నావు అని అంటున్నారు. రింగ్ మాత్రం లేదనుకోండి. అంచేత నాకు 2 హీరోయిన్లు ఉండే హీరో వేషం ఒకటి చెప్పండి, నేనే చూద్దాంలే. మెగా డైరెక్టర్ గారు, అయ్యా ఇదేనా హైదరాబాద్ అడ్రస్? రేపే డబ్బులు తీసుకుని హైదరాబాద్ రండి, ఎల్లుండే షూటింగ్. ఓకే. నాటకం గీటకం బంద్, రేపి చలో హైదరాబాద్. అలాగే. జిందాబాద్ బంగారావు గారు, జిందాబాద్ బంగారావు గారు. హైదరాబాద్ మరి నేను బయలుదేరుతున్నానంటే రాదా మరి? బాగుంటారయ్యా, ఒకటి పక్కన సున్నాలాగా. బాగా చెప్పారు. రైట్ సార్. నీకు అంతా మంచి జరుగుతుంది సత్యం. ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ. దేవుడు సాయం చేస్తాడు. హలో సత్యం, మీకోసం వచ్చాను. సార్ మీరు? నా పేరు రామ్ గోపాల్, ఫిలిం ఫైనాన్సర్ ని. గ్లాడ్ టు మీట్ యు. ఇట్స్ ఓకే. నీ గురించి తానే చెప్పింది. మీ సినిమాకి ఫైనాన్స్ చేద్దామని వచ్చాను. ఈ రోజు నేను లేచిన వేళ విశేషం అనుకుంటా. లేకపోతే మీరు నన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి? ఒక ఆశయం కోసం పనిచేస్తున్న మీకు 4 కోట్ల ఫైనాన్స్ ఇవ్వడానికి నేను సిద్ధం. థ్యాంక్ యూ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేదు. థ్యాంక్స్ కానియాకి చెప్పండి. ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకెళ్ళండి. ఓకే సార్. రే ఆకాష్, ఎన్ని రోజుల నుండి ఇలా నిద్ర లేకుండా చేస్తావురా? నా కాలేజ్ లైఫ్ నుండి నిన్నే ఆరాధిస్తున్నాన్రా. ఎంతో మంది నా వెంట పడుతున్నా నేను నీ వెంటే పడుతున్నాన్రా. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం. నీ పిచ్చి ఫ్యాన్ నేను. భువనేశ్వరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను వదిలి ఉండలేకపోతున్నాను తెలుసా? కళ్ళలోకొస్తావు, కౌగిస్తావు, తట్టుకోలేకపోతున్నాన్రా. ఏం చేయమంటావు చెప్పరా? చెప్పు చెప్పరా. అబ్బా, దీనికి పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటుంది. వస్తాన్రా, బాయ్ రా, బాయ్ రా. ఆ చీటన్ మనోజ్ గారితో సంబంధాలు మానుకోలేరా? ఇక మీ జీవితంలో మార్పు రాదా? డబ్బు కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? నమస్తే హీరో గారు. మీరు వస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. రాక తప్పలేదు. మీ వల్ల పడి ఎంతో మంది నాశనం అయిపోయారు. వాళ్ళ గుట్టు మీకు తగులుతుంది. వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. చెప్పింది అర్థం చేసుకో. నువ్వు లోపలికి వెళ్ళవే. చూడు, డబ్బే జీవితం కాకూడదు. ఆ మనోజ్ మీ ఇద్దరిని బాగా వాడుకుంటున్నాడు. క్షమించండి, మా అమ్మకి డబ్బంటే పిచ్చి, నాకు మీరంటే మహా పిచ్చి. కానీ మీకోసం అవసరమైతే మా అమ్మను వదులుకోవడానికైనా వెనకాడను. మీరంటే నాకు అంత ఇష్టం. ఆ మనోజ్ గాడి మాయ నుండి మా అమ్మ బయటికి రాదు. వాడు ఎలా చెప్తే అలా చేస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీకోసం నేనేమైనా చేస్తాను. చూడు,
ఇకనైనా కొత్త జీవితాన్ని ఆరంభించండి. మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, విను. అలాగే సార్, మీకోసం నేను తప్పకుండా మాట్లాను. మా అమ్మని కూడా పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తాను. అరటిపళ్ళు డజన్ ఎంత? 30 రూపాయలా? 3 రూపాయలకి ఇవ్వవా? 3 రూపాయలా? సగం పండు వస్తుంది. వెళ్ళవమ్మా, డజన్ 3 రూపాయలు కావచ్చు. 3 రూపాయలకి ఎలా ఎలా అరటి పండు పళ్ళ మొహన్నా నేదా వెళ్ళి నిమ్మకాయ కొడుకో. అదే ఇవ్వలేస్తలేదు. 3 రూపాయలు 3 రూపాయలు